గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా 28 సర్గలు పూర్తి చేసి 29వ సర్గలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని, ఈ గ్రంథం రాసిన, రామాయణం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కిన్ను మృత్యోర్భయన్నాస్తి మాం వక్తుం పరుషం వచః యస్య మే శాశ్వతో జిహ్వా ప్రయచ్చతి శుభాశుభం. ఈ సుఖసారణులిద్దరూ కూడాను నా ఎదుట ఇటువంటి పరుష వాక్యాలు పలకటానికి వాళ్ళకి మృత్యు అంటే భయం లేదా ఏంటి? నేను మాట మాత్రం చేతనే శుభ అశుభాలను ఇవ్వగల సమర్థుణ్ణి కదా, అటువంటి నా ముందు ఇటువంటి కఠిన వాక్కులు పలుకుతారా? అప్యేవ దహనం సృష్వా వనే తిష్టంతి పాదపా రాజదండ పరామృష్టా తిష్టంతే వానరాధిపా. వనంలో అగ్నిస్పర్శ కలిగిన వృక్షాలు జీవించవచ్చునేమో కానీ రాజదండం చేత స్పృశింపబడిన అపరాధులు మాత్రం జీవించరు సుమా. హన్యామహం త్విమౌ పాపౌ శత్రుపక్ష ప్రశంసినౌ యది పూర్వోపకారైర్మే క్రోధో న మృదుతాం వ్రజాత్. వీళ్ళు నాకు పూర్వం ఉపకారం చేసి ఉన్నారు, దాన్ని తలుచుకొని వీళ్ళని చంపకుండా వదులుతున్నా. అపధ్వంసతవశ్యధ్వం సన్నికర్షాదితో మమ నహి వాం హంతుమిచ్చామి స్మరాం ఉపకృతాని వాం హతావేవ కృతఘ్నౌద్వౌ మయి స్నేహ పరాముఖౌ. ఒరి దుర్మార్గులారా, వెంటనే నా నుండి దూరంగా వెళ్ళిపోండి, నాకు కనపడకండి. మళ్ళీ చెప్తున్నాడు, ఇదివరకు నాకు మంచి చేసి ఉన్నారు మీరు, అందుకోసం క్షమించి వదులుతున్నా, చంపకుండా వదులుతున్నా. అయినా కూడా నా మీద స్నేహం లేని కృతజ్ఞులైన మీరు చచ్చినట్టే లెక్క. ఏవ ముక్తవుతూ పబ్రీడం ఎందుకు మంచి చెప్పినాను, వద్దు గెలవలేవు నువ్వు, మేమంతా పరిశీలించి వచ్చాం వాళ్ళ బలాబలాలు అని చెప్పినందుకు అంత కోపం వచ్చిందనమాట. అంటే శత్రువులు నా ముందు పూడతారా మీరు? ఏవ ముక్తౌ తుపబ్రీడౌ తౌ దృష్ట్వా సుఖసారణౌ రావణం చే శబ్దేనా ప్రతివంజాభి విప్రుతౌ. విధంగా నిందింపబడిన సుఖసారణులిద్దరూ కూడా తల వంచి సిగ్గుపడుతూ విజయ భవాన్ని రావణుడికి అంత తిట్టినా కూడా అతని జయాన్ని కోరుకుంటూ జయశబ్దం పలికి వెళ్ళిపోయారు. రేపు మనం 16వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః.